90వ కీర్తన దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన. మరి ధ్యానం చేద్దాం. మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుడికి అంటూ ఉన్నాడు కదా దేవునితో, ప్రభువా తరతరములు మా నివాస స్థలము నీవే అంటా ఉన్నాడు. ఒకసారి మోషే చేసే ప్రార్థన కానీ మనం ఆలకించి ఆలోచన చేసినట్లయితే, మోషేకి ఒక ఇల్లు ఉందా అండి? ఎక్కడా ఇల్లు లేదు మోషేకి. మోషే తన జీవిత కాలం అంతా కూడా మొదట కొన్ని దినాలు ఫరో ఇంట్లో పెరిగాడు. తర్వాత తన మామ దగ్గర కొన్ని సంవత్సరాలు గొర్రెలు కాస్తూ తన మందను కాస్తూ పనిచేశాడు. తరువాత 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణంలోనే తన జీవితాన్ని గడిపాడు. అనగా అర్థం ఏంటి? ఆయనకి ఒక స్థిరమైన ఇల్లు ఎక్కడా లేదు. ఎక్కడ చూడు ఆయన గుడారాల్లో నివసిస్తూ, ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ గుడారం వేసుకొని జీవిస్తూ కొనసాగాడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ. అలాంటి వాడు వాస్తవానికైతే దేవుని ఎదుట మనమైతే సనిగే వాళ్ళము. ప్రభువా ఇన్ని సంవత్సరాలైనా మాకు ఒక ఇల్లు లేదే, ఇన్ని సంవత్సరాలైనా మాకు ఒక సొంత గూడు లేదే అని ప్రయాసపడి బాధపడతాం కదా. ఈరోజు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు అలాగే ఉంటాయి. అయ్యా మాకు సొంత ఇంటి కోసం ప్రార్థన చేయండి, మేము ఒక సొంత గూడు చిన్నదైనా కట్టుకోవడానికి సహాయం చేయాలని దేవుని కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయమని అడుగుతారు. కానీ మోషే ఎక్కడ కూడా సనగకుండా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గుడారము కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఈ యొక్క కాంప్లెక్స్ కావచ్చు, డూప్లెక్స్ హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదు అని మోషే తెలుసుకున్నాడు. అందుకే ఏమంటా ఉన్నాడంటే, అయ్యా తరతరములకు మా నివాస స్థలము నీవే. అనగా ఏంటన్నమాట అర్థము? ఈ శరీరాన్ని చాలించిన తర్వాత, ఈ యొక్క భూలోక ప్రయాణం ముగించుకున్న తర్వాత మనం ఎప్పటికీ దేవునితోనే ఉంటామనే నిశ్చయత మోషేకుంది. అందుకే సంతోషముగా చేస్తా ఉన్నాడు ప్రార్థన. దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే ప్రభువా అని చేస్తా ఉన్నాడు. ఎక్కడ సనగడం లేదు ఆయన. ఎక్కడ కూడా నాకు ఒక సొంత గూడు లేదే ఈ లోకంలో అని బాధపడడం లేదు. కానీ మా తరతరములకు అంటే పర్మనెంట్ అడ్రస్ నీ దగ్గర మాకుంది ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎలాగుండాలంటే దేవుని స్తుతించేదిగా ఉండాలి. మనకి ఏమున్నా లేకున్నా మనము ప్రాణముతో సజీవులుగా ఉన్నందుకు గాను ఆయనను మనము స్తుతించాలి. అందుకే మోషే ఏమంటా ఉన్నాడంటే, అయ్యా యుగ యుగములకు నీవే దేవుడవు ప్రభువా, ఇక నీవు తప్ప మరొక దేవుడు లేడని మోషే దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకా 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. హల్లెలూయా. మోషే ఏమంటూ ఉన్నాడంటే, మనుషులను నీవు మంటికి మార్చుచున్నావు అనగా అర్థం ఏంటంటే, మనిషి ప్రతి ఒక్కరు కూడా ఒక దినాన్న ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన వారమే, మన్నైనది మన్నులో కలవలసినదే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట? నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడట. ఎందుకంటే మన నిత్య నివాసము ఆయన దగ్గరే ఉన్నది. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తాడు కదండి, నేను మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళుచున్నాను, సిద్ధపరిచి మీ యొద్దకు వచ్చి మరలా మీరు నా యొద్ద నివసించినట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్తా ఉన్నాడు. అది నిజముగా వాస్తవం. అందుకనే ఇక్కడ మోషే కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవా నీవు నరులారా తిరిగి రండని పిలుస్తూ ఉన్నావు కదా అని అంటా ఉన్నాడు. అనగా ఈ శరీరము శాశ్వతము కాదని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకరోజు దేవుడు మనల్ని తప్పక పిలుస్తాడు. ఆ రోజు ఇక్కడ మనము సంపాదించిన సంపాదన, ఆస్తిపాస్తులు, మన బంధుత్వాలు అన్నీ విడిచిపెట్టి కూడా ప్రభువునికి చేరుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి రండి. ఇప్పటికీ మీరు ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ, ఈ లోకంలో మన సంచారం ఎక్కడున్నప్పటికీ
చివరి గమ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనం ఎక్కడ ఏ పాపములో పడిపోయినప్పటికీ, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే తిరిగి నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడో తెలుసా? మనము ఆయన కుమారులము, ఆయన బిడ్డలము, ఆయన చేసిన వారము, ఆయన చేతి పనులై ఉన్నాము. కాబట్టే దేవుడు ఎందుకని ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి రండి అని. ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ దినాన్న మనము సిగ్గుపడక ధైర్యంతో ఆయనను ఎదుర్కొనడానికి సన్నద్ధులమై పరిశుద్ధత కలిగిన వారమై మనము జీవించాలని మోషే మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక ముందుకు చదివినట్లయితే 4వ వచనము, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఇక్కడ మనిషి జీవితము ఎలాగుంటుందనేది పువ్వుతో పోలుస్తూ చెప్తా ఉన్నాడు కదా. దేవుడు ఎలాంటి వాడంటే, ఉదయము పువ్వు వికసించి సాయంత్రానికి అది ఎలాగైతే వాడిపోద్దో మన జీవితం కూడా అలాంటిదేనని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన అసూయ ద్వేషాలు విడిచిపెట్టాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఎన్ని దినాలు గడిచినా చూడండి, చాలామంది దేవుని సన్నిధికి రమ్మంటే ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం వస్తాను, ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ నేను రక్షణ తీసుకుంటాను, ఇప్పుడు కాదు ఆ తర్వాత సంవత్సరం నుంచి, లేదా మా పిల్లలకి పెళ్ళిళ్ళైన దగ్గర నుంచి నేను దేవుని గట్టిగా వెంబడిస్తాను అని చెప్తారు. కానీ నేను చెప్తున్నాను ప్రియులారా, పాపములో నువ్వు ఎన్ని దినాలు గడిచినా కానీ అది నిన్ను విడిచిపెట్టదు. ఏ రోజైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావో, ఏ రోజైతే దేవుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తావో, ఆయన వాక్యము ఏ రోజైతే నిన్ను తాకుతుందో ఆ రోజే నువ్వు దేవుని వెంబడించడానికి సిద్ధపడాలి. అందుకే వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, నేడే రక్షణ దినం అంట. రేపు కాదు, నేడే రక్షణ దినం. ఇక నీకు సమయం లేదనమాట. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ దేవుని వెంబడించే వారముగా ఉండాలి. మోషే అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీ దృష్టికి 1000 గడిచిన 1000 దినాలు కూడా ఒక్కరోజుతో సమానం కదా, ఇక చాలు గడిచిన కాలమంతా దేవుని సన్నిధికి రావాలని మనము ఈ యొక్క ప్రార్థన నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇంకా చూసినట్టయితే 10వ వచనం, 90వ కీర్తన 10వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మనిషి యొక్క జీవితము ఆయుష్కాలము 70 సంవత్సరాలని మోషే ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవేళ అధిక బలం ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ అదంతా ఆ జీవిత వైభవం అంతా ఎలాగుంటుందంట, ఆయాసం అంట. అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు ఉరుకులు, ఈరోజు అది సాధించాలి, ఇది సాధించాలి, లేదా ఈరోజు పలానా వారిని కలవాలి, ఈరోజు పలానా మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఈరోజు పలానా పని చేయాలి, ఎప్పుడు ఉరుకులు పరుగులు. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు కదా ప్రసంగి గ్రంథంలో, సమస్తము వ్యర్థము 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 అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన ఉరుకులు పరుగుల జీవితాన్ని కాస్త పక్కన పెట్టి ప్రభు చెప్పిన మాటలు ఆలోచన చేద్దాం, ప్రభు యొక్క మాటలు ధ్యానం చేద్దాం, ఆయన చూపిన మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ యొక్క జీవితం అంతా, వైభవం అంతా కూడా ఆయాసము, దుఃఖమే. కాబట్టి త్వరగా గతించిపోవును, త్వరగా ఎగిరిపోతామనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని మనము భయభక్తులతో దేవుని సన్నిధిలో మెలగవలసిన వారమై ఉన్నాము. ఇంకా 12వ వచనం చదివినట్లయితే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. మనం ఏం చేయాలండి, జ్ఞాన హృదయము కలిగేట్టు మాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. జ్ఞానము లేకుండా మనము ఏమి చేసినా, ఎంత చేసినా కానీ ఆ ప్రయాస అంతా వ్యర్థమే. కాబట్టి ప్రభువా మాకు జ్ఞాన హృదయము దయచేయి. ఇప్పుడు మనకి ఎలాంటి హృదయం ఉంది? దేవుడు వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీ హృదయం అంతా ఘోరమైన వ్యాధి కలది అని ఒక చోట భక్తుడు చెప్తాడు. కానీ దేవుని మనం ఏమని అడగాలంటే, ప్రభువా జ్ఞాన హృదయం మాకు దయచేయి. ఏది నీతి, ఏది న్యాయము, ఏది అపవిత్రత, ఏది పరిశుద్ధత, అది తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయి ప్రభువా అని
మనము దేవుని సన్నిధిలో గోజాడాలి. జ్ఞాన హృదయం మాకు దయచేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క జీవితము చాలా తృణపాయమైనదని మనము తెలుసుకోవాలి. మన దినములు ఇంకెన్ని దినాలు, ఇంకా కొన్ని సంవత్సరాలే బ్రతుకుతామనే ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అంతేకాని ఇక్కడే మనము శాశ్వతంగా ఉండిపోతామని కొంతమంది ఒక పూచిక పుల్ల కూడా పోనీరండి. ఒక సామెత ఉంటుంది కదా, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరంట. అంటే అర్థం ఏంటంటే ఆ చేతితో తోగితే మెతుకులు వెళ్ళి పడతాయేమో, మళ్ళీ ఆ కాకులు తినేస్తాయేమో అని చెప్పేసి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? మా దినములు లెక్కించటం మాకు నేర్పుమని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఇంకా మహా బ్రతికితే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, ఇంకా కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాను, కాబట్టి నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండడం నాకు నేర్పించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మన దినాలని మనము లెక్కించినప్పుడు, అంటే మన ఆయుష్ను మనం లెక్కిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయగలం ఆ ప్రార్థన. అంతేకాని నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనే ఆలోచనగా నీకుంటే నువ్వు అన్నీ నాదే, సమస్తము నాదే అని దేనిని విడిచిపెట్టని వాడుగా ఉంటాం, ఏ సహాయము చేయని వారముగా ఉంటాం. కాదు, నేను కొన్ని దినాలే ఇక ఈ లోకంలో జీవిస్తాననే జ్ఞానం కానీ మనకు కలిగి ఉంటే, ఉన్న కొన్ని దినాలైనా నేను ఇతరులకు సహాయం చేయాలి, నా గుప్పిలు విప్పాలి, అవసరతలో ఉన్నవారిని ఆదుకోవాలి, దుఃఖములో ఉన్నవారి కన్నీరు తుడవాలి, లేదా అపాయంలో ఆపదలో ఉన్నవారిని ఆదరించాలనే ఆలోచన నీకు నాకు కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మన దినముల లెక్క చూసుకోవాలి, మన ఆయుష్ లెక్క చూసుకోవాలి. ఇంకా కొన్ని దినాలే కదా నేను బ్రతుకుతాను, ఇంకా కొన్ని సంవత్సరాలే కదా నేను బ్రతుకుతాను, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, ప్రజల కొరకు, ఆపదలో ఉన్న వారి కొరకు ఏదైనా చేయాలనే ఆలోచన మనము కలిగి ఉండాలి. ఇంకా ముందుకి మనం చదివినట్లయితే 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. మనము ఎలాగ తృప్తి పడతామనేది మోషే చెప్తా ఉన్నాడు. అయ్యా, ఉదయాన్నే నీవు కృపతో మమ్మల్ని తృప్తిపరచు అంటే, ఆయన కృప ఉదయం వేళ మనకుంటే ఆ దినమంతా మనము సజీవ లెక్కలో ఉంటాం, ఆ దినమంతా మన పనుల్లో విజయం సాధిస్తాం, ఆ దినమంతా మన మనసుకి నెమ్మది, సమాధానం కలుగుతుంది. అందుకనే వేకువనే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ దినమంతా నీ కృపతో నన్ను నింపు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదైనా అపాయం వచ్చినప్పుడో, ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడో, లేదా ఏదైనా లాస్ అయినప్పుడో అప్పుడు జ్ఞాపకం వస్తాడు మనకి దేవుడు. ఉదయాన్నే జ్ఞాపకం రాడండి. ఈ దినాల్లో ఉదయాన్నే మనకి సెల్ ఫోనే జ్ఞాపకం వస్తుంది, కానీ దేవుని వాక్యము, దేవుని మాట, దేవుడు జ్ఞాపకం రావడం లేదు. అందుకే ఇక్కడ మోషే ఏమంటా ఉన్నాడంటే, ఉదయాన్నే నీ కృపతో మమ్ము తృప్తిపరచు ప్రభువా. ఎలాగ ఉదయాన్నే దేవుడు ఆయన కృపను మనకిస్తాడు అంటే, ఉదయాన్నే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అంతే కదండి, మనం ఉదయాన్నే ఎవరికైతే విష్ చేస్తామో వారు మనల్ని తిరిగి విష్ చేస్తారు. అంతే కదా, ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్తాం, వారు మనల్ని తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తారు. అసలు నువ్వు ఉదయం లేచింది మొదలుకొని దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన ఎలాగొచ్చి నిన్ను కాపాడుతాడు? కానీ నువ్వు అనుకోవచ్చు, ఇన్ని రోజులు నేను ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నానా, దేవుడు నాకు సహాయం చేయడం లేదా అనుకోవచ్చు ఈ వాక్యం వింటున్న మీరు. కానీ ఎందుకు ఆయన సహాయం చేస్తున్నాడంటే, ఆయన కృప చాలా గొప్పది. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నా బిడ్డే కదా, ఈరోజు మర్చిపోతే మర్చిపోయాడు, రేపైనా జ్ఞాపకం చేసుకుంటాలే అనే ఆలోచన ఆయనకున్నది. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలు ఒకరోజు సరిగ్గా ఉన్నా లేకపోయినా పిల్లల్ని భరిస్తూ పోషిస్తూ ఉంటారో, మన దేవుడు కూడా మనల్ని అలాగే భరిస్తూ పోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడు నావాడు కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఆయన వాడనని తెలుసుకుంటాడని ఆయన ఆశ. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఉదయాన ఆయన కృపతో తృప్తి పడాలి. 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, నీ కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఇక్కడ మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటా ఉన్నాడంటే, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. అంటే దేవుడు చేసే పని, దేవుడు చేసే కార్యాలు ఆయన సేవకులకు కనపరిచేవాడు.
కొన్నిసార్లు అనుకుంటాం ఇది ఎలా జరిగిందో మాకు తెలియడం లేదే అని. కానీ గమనించారా, చాలామంది సేవకులు నాకు తెలిసి ఇది ముందే దేవుడు నాకు బయలుపరిచాడనే మాట వాడుతూ ఉంటారు. అనగా దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవునితో అంటుకట్టుకొని ఉంటామో, ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో, ఆయన ఏం చేస్తాడంట, ముందే కనపరుస్తాడంట ఆయన కార్యాలు. ఓ చోట అబ్రహాముతో అంటాడు కదా, సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు ప్రభు అంటాడు, ఇది నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియపరచకుందునా అంటాడు. అంటే ఆయన వెళ్ళి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలి. అక్కడ ఎవరున్నారండి? తన లోతు ఉన్నాడు, తన బంధువైన లోతు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రేపు వచ్చినప్పుడు, అక్కడ నాశనం చేసి వచ్చినప్పుడు రేపు అబ్రహాము, ఏమయ్యా ప్రభువా, నిత్యము నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నిన్ను వెంబడిస్తా ఉన్నాను కదా, ఒక మాటైనా చెప్పకపోతివి అని అనొచ్చు బహుశా. దేవుడు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎంత ప్రేమామయుడంటే, నీవు ఆయన కానీ హత్తుకొనుంటే నీకు చెప్పకుండా ఏ పని చేయడు. హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు, నేను నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా దాస్తానా? అందుకని వెళ్ళి వచ్చి చెప్తా ఉన్నాడు, అబ్రహాము సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతా ఉన్నానంటే అప్పుడు అబ్రహాము దేవునికి తనకి ఉన్న సాన్నిహిత్యం కొలది బేరమాడుతూ ఉన్నాడు. అయ్యా, 50 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? 40 మంది ఉంటే నాశనాన్ని ఆపేస్తావా? 30 మంది ఉంటే ఆపేస్తావా అని ఎంత అసలు ఆ కన్వర్జేషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అబ్రహాముకి దేవునికి ఎంత సాన్నిహిత్యం ఉందనిపిస్తుంది. మనము మన స్నేహితులనే కదా అంత స్వేచ్ఛగా అడగగలుగుతాం. లేకపోతే మనల్ని మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరు మనల్ని ప్రేమిస్తారో, ఎవరి దగ్గర మనకు స్వతంత్రం ఉంటుందో అలాంటి వారిని అంత ఈజీగా అడగగలుగుతాం. అందుకే అబ్రహాము అడుగుతా ఉన్నాడు, స్వేచ్ఛగా అడుగుతున్నాడు, అయ్యా 50 మంది ఉంటే ఆపేస్తావా నాశనం, 40 మంది ఉంటే ఆపేస్తావా అని. ఈ రోజున నీవు నేను అలాగ అడగగలమా? భయం వేస్తుంది మనకొచ్చిన ఈ యొక్క జ్వరము, రోగము, మనకొచ్చిన అపాయము తప్పించమని అడగాలంటేనే భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా లేవు కాబట్టి, నేను పలానా తప్పు చేశాను కాబట్టి నాకు ఈ ఉగ్రత దేవుడు అనుమతించాడని భయముతో మనం అడగలేం. అలాగే మనము ఎన్నో దినాలు దేవుని సన్నిధిని దూరంగా ఉన్నాం కాబట్టి ప్రార్థనలో సంతోషంగా దేవుణ్ణి అడగలేకపోతాం. ఎన్నో దినాలైంది కదా మోకరించి ప్రార్థించక, ఈరోజు అవసరానికి వచ్చి అడిగితే దేవుడు ఏమని ఫీల్ అవుతాడో అనే భయం మనకు ఉంటుంది. అందుకే వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మనము దేవునితో అంటుకట్టుకొని నిత్యము కంటిన్యూగా ఉంటే దేవుని మనం ఏదైనా అడగగలుగుతాం, ఆయన మనకి ఏదైనా చేయగలడు. చూడండి, మన బంధువులకి మనము రెగ్యులర్గా మాట్లాడకుండా కొన్ని నెలల తర్వాత ఒక అవసరం వచ్చి వాళ్ళ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో ఏదైనా పనుండి ఫోన్ చేయాలనుకోండి, మనకెంత గిల్ట్ ఫీల్ ఉంటుందండి. చాలా గిల్ట్ ఫీల్ అవుతాం. ఇన్ని రోజులు అడిగి ఫోన్ చేయలేదు, ఈరోజు అవసరం వస్తే ఫోన్ చేశాడు అనుకుంటాడేమో, ఫోన్ చేయాలా వద్దా అని 1కి 10 సార్లు ఆలోచిస్తాం. మరి దేవునికి నిత్యము నువ్వు ప్రార్థన చేయకుండా, ఏదో నీ అవసరత ఉన్నప్పుడో, నీకు బలహీనత వచ్చినప్పుడో, నీకు రోగము, వ్యాధి, బాధ వచ్చినప్పుడో, నీకు అపవాది శోధన వచ్చినప్పుడో ప్రార్థన చేయాలంటే నీకు కూడా గిల్ట్ వస్తుంది కదా. అయ్యో, నేను ఇన్ని రోజులు దేవుని ఎదుట మొక్కలేదే, ఈరోజు మోకరించి అడిగితే సహాయం చేస్తాడా అనే అనుమానం నీకు వస్తుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచి అయినా కానీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ రోజు నుంచే నువ్వు ఆయనతో అంటుకట్టుకొని జీవించడానికి ఇష్టపడితే, ఆయన ఎదుట మోకరించగలిగితే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 90వ కీర్తన మొదట్లోనే రాయబడింది ఏమనంటే, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి మనము తిరిగి ఆయన యొద్దకు వచ్చి మోకరించి, ప్రభువా నీవు మాకు సహాయం చేయని ప్రార్థించగలిగితే దేవుడు మనకి తప్పక సహాయం చేస్తాడు.